ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఇవాళ ఈ వీడియోలో మొత్తంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల గురించి ప్రజల్లో ఒక విమర్శ స్టార్ట్ అయిందా. ఈ 6 గ్యారెంటీల్లో భాగంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం స్థలం లేనటువంటి వాళ్ళకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కూడా చేపడతామన్నటువంటి ప్రభుత్వం మరి గృహలక్ష్మి స్కీము అది లాస్ట్ ప్రభుత్వం ఇచ్చింది. దానికి కాస్త పేరు మారుస్తూ ఇందిరమ్మ పథకం కింద లేదా గృహజ్యోతి స్కీమ్ కింద మారుస్తూ ఈ ప్రజాపాలన ఫామ్లో అప్డేట్ చేశారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందా, అసలు ఈ వర్క్ 5 lakhs రూపీస్ ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యమేనా కాదా, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ మొత్తానికి దీనికి సంబంధించి మనకు అప్డేట్ వచ్చిందండి. మొత్తంలో మనకు మార్చ్ ఏప్రిల్ ప్రాంతంలోనే ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఏప్రిల్ మే ప్రాంతంలో ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల గురించి కూడా ప్రభుత్వం యోచిస్తుందని చెప్పేసి తెలియజేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలియజేశారు. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలన్నీ కూడా సక్సెస్ చేసే విధంగా అన్ని కూడా సక్సెస్ అవుతాయి. కాస్త ఒకటి అటు ఇటు అంటే కొంచెం ఆలస్యమైన అమృతం లాగా అందరికి కూడా సత్ఫలితాలు సక్సెస్ గా రిజల్ట్ ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. అయితే మహాలక్ష్మి ఈ గృహ నిర్మాణం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇప్పటికీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక ప్రారంభించిన ఇల్లు కావచ్చు లేదా లాస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రారంభించిన ఇళ్ల నిర్మాణం గురించి కావచ్చు, ఇప్పటికే ఇంటి నిర్మాణం చేపడుతున్నటువంటి వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం. మొత్తంగా 5 లక్షల రూపాయలు, దానికి కూడా ఒకే విడతలో కుదిరితే విడతల వారీగా ఒక 2 విడతల్లోనే ఈ గృహ నిర్మాణం కోసం ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని చెప్పేసి, దీనికి సంబంధించిన నిధులు కూడా ఎలా సేకరించాలి, ప్రజల ముందుకు ఎలా ముందుకెళ్ళి సమాధానం ఇచ్చాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రారంభమైంది. మొత్తానికి ప్రజలకు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు లేనటువంటి నిరుపేదకు 5 లక్షల రూపాయలు అక్షరాలుగా ఇచ్చి తీరుతామని చెప్పేసి మాట్లాడారు. మరి ఇది సక్సెస్ అవుతుందా కాదా వేచి చూడాలి. ఓకేనా, ప్రభుత్వం సక్సెస్ చేస్తే చాలా బాగుంటుందని కోరుతూ సదా మీ సేవలో ESPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.